ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 39వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మీ దివ్యమైన పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము, ధన్యత నాకు మా అందరికీ దయచేసినందుకే వందనాలు తండ్రి. మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ 3 వచనములను మా కొరకు దీవించండి. ఈ వచన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు యొక్క జీవితము, యోసేపు మరి ఆ యొక్క ఇష్మాయేలీయులకు అన్నల చేత అమ్మబడినటువంటి సందర్భమును కొనసాగిస్తూ దేవుడు యోసేపును గురించినటువంటి మరి సందర్భమును ఇక్కడ వ్రాయించినట్లుగా మనం చూడగలం. దేవుని పిల్లలారా, యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైనటువంటి పోతీఫరు మరి ఆ ఇష్మాయేలీయుల యొద్ద మరి యోసేపును కొనుక్కుంటాడు. దేవుని పిల్లలారా, ఇక 2వ వచనం మనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని మాట మనం అక్కడ చూడగలం. ఇప్పుడు యోసేపు ఐగుప్తునకు తీసుకుని రాబడ్డాడు. ఐగుప్తునకు తీసుకుని రాబడిన యోసేపు మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతీఫరు అను ఆ యొక్క ఉద్యోగస్తుని ఎంట చేరాడు. ఎందుకంటే ఆ పోతీఫరు యోసేపును ఇష్మాయేలీయుల యొద్ద కొనుక్కుంటాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు మరి దాసుడుగా మరి పోతీఫరు ఇంటిలో మరి అతను ఉంచబడ్డాడు. ప్రియదేని పిల్లారా, మరి పోతీఫరు యొక్క ఇంటిలో దాసుడిగా ఉన్నటువంటి యోసేపు మరి ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు? ప్రియదేని పిల్లలారా, తన మొదటి మరి పరిస్థితి నుండి మరి 2వ పరిస్థితికి మరి ప్రియదేని పిల్లలారా, అన్నల చేత ద్వేషింపబడి, కుటుంబము చేత ద్వేషింపబడి, దూరపరచబడి, వారికి దూరమై తనది కాని మరి దేశములో, తనది కాని ప్రజల మధ్య, తన భాష కాని జనుల మధ్య మరి తీసుకుని రాబడినటువంటి వ్యక్తిగా యోసేపు కనబడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి యోసేపు చిన్నతనంలోనే దేవుని ప్రత్యక్షత కలిగిన వాడని, దేవుడింటి భయభక్తులు కలిగిన వాడని, మరి దేవుని చేత మరి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, తండ్రి యొక్క యథార్థమైన భక్తిని, నీతిని, యథార్థతను కలిగిన వ్యక్తిగా, చెడుతనమును అసహించుకున్న వ్యక్తిగా మరి యోసేపు మనకు కనబడతాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ సొంత అన్నలే మరి అతనిని ఐగుప్తునకు అమ్మివేయటం, ఆ ఐగుప్తులో ఒక మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతీఫరు కొనుక్కోవడం, తన ఇంటిలో దాసునిగా ఉంచుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు ఎక్కడ ఉన్నా 2వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే మరి తమ జీవిత కాలములో బాల్యము నుండి దేవుడంటే భయమును, భక్తిని కలిగి ఉంటారో, నీతిని, యథార్థతను మరి విడువక మరి చెడుతనమును అసహించుకున్న వారిగా ఎవరైతే ఉంటారో
దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఈ గుణ లక్షణాలన్నింటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మరి చిన్నతనము నుండి యోసేపు ఈ యొక్క గుణ లక్షణాలను కలిగి ఉన్న కారణాన్ని బట్టి యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క కాపుదల యోసేపు దగ్గరికి వచ్చేసిందండి. 2వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి అతడు వర్ధిల్లొచ్చు తన యజమానుడగు ఐగుప్తుని అంట ఉన్నాడంటండి. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటాడు అని అంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సార్వభౌమాధికార ప్రకారం యోసేపు మరి ఇశ్రాయేలు యొక్క నాశనమునకు, ఇశ్రాయేలుకు మరి తరువాత సంభవించబోయేటువంటి ఆ కరువు నుండి, ఆ భయంకరమైనటువంటి వేదనల నుండి తప్పించటానికి మరి ఇశ్రాయేలు కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు వేరుపరిచాడు. మరి అన్నలు అనుకుని ఉంటారు, యోసేపును మేమే అమ్మేసాం అనుకుంటారు. కానీ దేని పిల్లలు ఎక్కడ కూడా యోసేపును నా అన్నలు నన్ను అమ్మేశారని మరి బాధపడినట్లుగా కానీ, వారిని మరి దూషించినట్లుగా కానీ, వారి మీద పగబట్టినట్లుగా కానీ మనం ఎక్కడ చూడలేము. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి యోసేపునకు తోడై ఉన్నాడటండి. కాబట్టి ఆ పోతిఫర్ ఇంటిలో దాసుడుగా ఉన్నటువంటి మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి మరి ఆ ఇంటిలో వర్ధిల్లుతూ ఉన్నాడట. ఒక దాసుడిగా మరి అమ్మబడినటువంటి యోసేపు జీవితంలో ఎంత గొప్ప వర్ధిల్లత, ఎంత గొప్ప ఆశీర్వాదం ఎలా మరి యోసేపు పొందుకోగలిగాడు. తాను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దాసుడుగా ఉన్నా, మరి రాజుగా ఉన్నా, మరి బాలుడిగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి మహిమ తెచ్చేవాడిగా బ్రతికాడు యోసేపు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి యోసేపునకు తోడై ఉన్న కారణాన్ని బట్టి అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని అంట మరి ఉన్నాడటండి. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచాడటండి. అవును నా ప్రియ దేవుని జనాంగమ, దేవుని యొక్క ఉన్నతమైన మరి ఆశీర్వాదపు మరి ఆ యొక్క ఆశీర్వాదపు మార్గములో, ఆశీర్వాదపు వెలుగులో నడుస్తున్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఎక్కడ నిలబడినా, ఏ పరిస్థితిలో ఆయన నుంచున్నా దేవుని యొక్క కాపుదల, భద్రత ఆ కుమార్తెకి కలుగుతుంది. నీవు దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కాపుదలలో ఉన్నావా అని అనే విషయం నీకు ఎలా తెలుస్తుంది? నిత్యము యోసేపు ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి తన తండ్రి యొద్ద నేర్చుకున్న భక్తిని, విశ్వాస్యతను, యథార్థతను మరి వాగ్దానము నెరవేర్చి ఆ వాగ్దానము జీవితంలో నెరవేరే వరకు నిరీక్షించేటువంటి ఆ యొక్క ధన్యకరమైన జీవితము ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు తప్పకుండా తన ప్రత్యక్షతనిస్తాడు, దేవుని కాపుదలనిస్తాడు, తానే మరి రంగంలోకి దిగి ఆశీర్వదిస్తాడు. నా ప్రియదేవుని పిల్లలారా, మరి ఈ రీతిగా ఫరో ఉద్యోగికి అమ్మివేయబడినటువంటి యోసేపు జీవితం మరి ఎందుకు ఆయన అక్కడ వర్ధిల్లడం ప్రారంభించాడు అని అంటే, మరి తన తండ్రి ఇంటి వారికి ఇశ్రాయేలు అని అనబడినటువంటి యాకోబు యొక్క మరి తన తండ్రి ఇంటి వారికి మరి మేలుకర్మగా మార్చటానికే దేవుడు తన సార్వభౌమాధికారాన్ని మరి అనుగ్రహించి ఈ రీతిగా సహోదరుల చేత ఉద్దేశింపబడడం, సహోదరుల చేత అమ్మివేయబడడం, ఐగుప్తుకు తీసుకుని రాబడడం, ఆ యొక్క పోతిఫర్ ఇంటిలో ఉంచబడడం, ఇదంతా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టే జరిగింది తప్ప అన్నలు ద్వేషించిన కారణాన్ని బట్టో, మరి కుటుంబము ద్వేషించిన కారణాన్ని బట్టో ఇది జరగలేదండి ప్రియదేవుని పిల్లరా. కాబట్టి పోతిఫర్ ఇంటిలో యోసేపు ఉంటే యోసేపు మీద దేవుని యొక్క కాపుదల ఉందని, యోసేపు మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఉందని, యోసేపు మీద దేవుని ఆశీర్వాదం మెండుగా ఉందని ఒక అన్యుడు గుర్తించాడండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలు, ఎంత శ్రేష్టమైనటువంటి విషయం ఇక్కడ మనం మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ విషయంలో
దేని పిల్లరా మూడవ వచనంలో దేవుడు మరి అంటున్నాడు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూశాడంటే. యజమానుడు ఎవరు? అన్యుడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షత లేనివాడు. అట్లాంటి భక్తిహీనులను కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేంతగా మరి యోసేపు ఆ ఇంటిలో ఆశీర్వాదకారకుడిగా మారిపోయాడు. నా ప్రియదేని పిల్లరా, దీనంతటికీ కారణం ఒకటే. యోసేపు దేవుడు అంటే భయపడ్డాడు, దేవుని అంటే భయభక్తులు చూపాడు, దేవుడంటే మరి నీతిని యథార్థతను మరి ప్రేమించేవాడిని గుర్తించగలిగాడు. ఆ నీతిని యథార్థతను చిన్నతనము నుండి పట్టుకున్నాడు. మరి చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు కనబడతా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మరి తను ఆశీర్వదించబడటం ఒక అన్యుడు భక్తిహీనుడు గమనించగలిగాడు. మరి ఎప్పుడైతే యోసేపు ఆ పోతీఫర్ ఇంటిలోనికి వచ్చాడో అప్పటి నుండి దేవుడు ఆ పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించటం, మరి తనకు కలిగిన సమస్తం మీద దేవుని ఆశీర్వాద కనికరములు ఉండటం మరి ఒక అన్యుడు గమనించగలిగాడు. నా ప్రియదేని పిల్లరా, కాబట్టి మరి దేవుడు తన పిల్లలను కనపరచడానికి, వారిపై దయ పుట్టించడానికి కూడా భక్తిహీనులను కూడా ఒక్కోసారి ఆశీర్వదిస్తాడంటండి. మరి ఇక్కడ ఉదాహరణ పోతీఫరే. పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉన్న కారణాన్ని బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు మరి ఆశీర్వదించాడంటండి. యోసేపు మీద దయ కలిగేటట్లు చూపాడు. యోసేపును ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా దేవుడు హెచ్చించటం ప్రారంభించాడు. ఆ హెచ్చింపు దేవుని యొక్క కాపుదల యోసేపు మీద బలముగా ఉందని ఒక అన్యుడు గమనించగలిగాడు. అవును, విశ్వాస జీవితంలో నీవు ఎంతకాలమైంది దేవునిలో స్థిరపడి, నీ స్థిరమైనటువంటి విశ్వాసము, నీ భక్తి విశ్వాస్యత దేవునికి మరి దేవుని యొక్క నామాన్ని గణపరిచేదిగా, మరి నీ ప్రవర్తన, నీ క్రియలు ఒక అన్యుడు గుర్తించగలిగేటివిగా ఉంటూ ఉన్నాయా? యోసేపు అలా జీవించాడు. యోసేపు జీవితం మరి చక్కని మరి మార్గంలో సాగటం లేదు. చిన్నతనము నుండే మరి సహోదరుల చేత ద్వేషము, అసూయ, పగ చేత మరి రగిలింపబడినటువంటి వ్యక్తి, గోతిలో తోయబడినటువంటి వ్యక్తి, మరి వర్తకులకు అమ్మివేయబడినటువంటి వ్యక్తి, దాసుడిగా ఒక ఇంటిలో మరి చేర్చుకునబడినటువంటి వ్యక్తి. మరి దేని పిల్లరా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని యొక్క ఏర్పాటులో యోసేపు ఉన్నాడు. మరి ఇశ్రాయేలు అను తన కుటుంబానికి కలగబోవు ఆ మహా ఉగ్రత నుండి, కరువు నుండి కాపాడటానికే దేవుడు ఆ ఇంటిలో నుండి ఒకరిని వేరుపరిచి ప్రత్యేకపరుచుకున్నాడని తన ఇంటి వారు కూడా గ్రహించలేకపోయారు. ఆ విషయాన్ని యేసేపే వారికి తెలియజేస్తాడు. నా హృదయ పిల్లలారా, ఒక వాక్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమిటో తెలుసా? మరి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన వాక్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని మనం ఎరుగుదము. దేని పిల్లరా, చూసారా? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఇదంతా జరుగుతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తన ఇంటి వారికి మేలు చేయటం కోసమే దేవుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి భక్తిపరుడైన, యథార్థవంతుడైన, చెడుతనమును అసహించుకున్న యోసేపును లేపాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు మరి ఆ భక్తిహీనుని ఇంట మరి ఐగుప్తీయుడైనటువంటి మరి ఫరో ఉద్యోగి అయినటువంటి పోతిఫర్ ఇంట ఉన్నప్పుడు మరి తాను ఆశీర్వదించబడడం, ఎవరి వలన ఆశీర్వదించబడుతున్నాడు కూడా గ్రహించగలిగినటువంటి వ్యక్తిగా మరి ఫరో ఇక్కడ యోసేపును మరి చూపిస్తూ ఉన్నాడు. యోసేపు తన ఇంటిలో ఉన్న కారణాన్ని బట్టే నాకు ఈ ఆశీర్వాదం అని గుర్తించగలిగాడు ఫరో. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఎక్కడ నిలబడినా, ఎక్కడ మరి నీవు నివసిస్తూ ఉన్నా, నీవు నివసించు ప్రాంతములో నిన్ను గూర్చి అన్యుడైన వాడు సాక్ష్యమిస్తా ఉన్నాడా? నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడినటువంటి సాక్ష్యం నీ విశ్వాస జీవితంలో
నీ రక్షణ జీవితంలో ఎప్పుడైనా నీవు ఒక్క సాక్ష్యమైన పొందుకున్నావా? యోసేపు జీవితంలో నుండి ఎన్నో ఆశీర్వాదాలు, మరి పోతీఫరు తన ఇంటిలో తాను, తన కుటుంబము, తన కలిగిన యావత్తు మీద దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల ఉండడం, మరి ఒక భక్తిహీనుడు మరి సాక్ష్యం ఇచ్చాడు. అవును, నీవు ఎక్కడ నిలబడతావున్నావు? యోసేపు లాంటి భక్తి, విశ్వాస్యత, చెడుతనమును అసహించుకునే మనసు నీలో ఉందా? మరి యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉంటే ఆశీర్వాదాన్ని కళ్ళారా చూశాడంట ఒక అన్యుడైనటువంటి మరి రాజ ఉద్యోగి. ప్రియదేని పిల్లలారా, నీవు ఎక్కడ నిలవబడితే అక్కడ ఆ కుటుంబమైన, ఆ స్థలమైన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. నిన్ను బట్టి అన్యుడు సాక్ష్యం ఇవ్వాలి. నిజముగా దేవుని యొక్క కుమారుడే, దేవుని యొక్క కుమార్తె, ఈమెతో దేవుడున్నాడు, ఈమె అడుగుపెట్టిన చోటల్లా దేవుడు కార్యాలు చేస్తాడు అనేటువంటి సాక్ష్యము నీ జీవితంలో ఉందా? యేసేపు జీవితంలో దీన్ని గమనించగలం. అప్పుడు దేవుని పిల్లారా, ఎంత ఆశీర్వాదం! యేసేపు జీవితం ఈరోజు యవ్వనులకే కాదు, పెద్దలకే కాదు, అందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి వ్యక్తిగా యేసేపు మనకు కనబడతా ఉన్నాడు. యేసేపు లాంటి భక్తి, విశ్వాస్యత నీవు కలిగి ఉన్నావా? నీ క్రియలు అన్యునికి మరి నీ మీద దేవుని ఆత్మ ఉందని, దేవునినే నీవు కలిగి ఉన్నావని ఒక అన్యుడు సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నాడా? నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఉదయకాలమున జ్ఞాపకం చేసుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీవు ఏ విషయంలో తప్పిపోతా ఉన్నావో యేసేపును మాదిరిగా ఉంచుకొని నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను. మరి దేవుడి మాటలను మనం ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలయ్యా. ఆశీర్వదించబడిన వ్యక్తి ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో దేవుడు నమ్ముకొనని వాడినటువంటి పోతీఫరు, నేను నీ వలననే, యేసేపు వలననే నేను ఆశీర్వదించబడ్డాను, మరి యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి భక్తి విశ్వాస్యతలోనికి మరి యేసేపు యొక్క జీవితం పోతీఫరు నడిపించగలిగింది. అవును, ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని ప్రత్యక్షత కలుగుతుందని ఈ రోజున రక్షింపబడినటువంటి వారి జీవితాల్లో యేసేపులో ఉన్నటువంటి లక్షణాలు కొడువై లోకముతో స్నేహం చేస్తూ ఈ రోజున అనేక మంది దారి తొలగిపోతూ ఉన్నారయ్యా. అయ్యా, ఇదిగో యేసేపును మాదిరిగా ఉంచుకొని, యేసేపు ఎలాగున మాదిరిగా అయ్యా ఇదిగో నైనా నీ ప్రత్యక్షతను పొందుకోగలిగాడు, నీ ఆశీర్వాదాన్ని, నీ కాపుదలను పొందుకోగలిగాడు. ఈ రోజున లోకంతో స్నేహం చేస్తూ ఇదిగో తండ్రి అనేక రకములుగానైనా అయినా తమకు నచ్చిన మార్గంలో నడుస్తున్నటువంటి వారితో యేసేపు జీవితంలోనే మాట్లాడారు. అయ్యా, ఇదిగో ఎందరైతే అలా నడుస్తూ ఉన్నారో యేసేపు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును, ఆ క్రియలను కలిగిన వారిగా అనేక మందిని మార్చమని, నీ సత్య స్వార్థను అనేక మందికి చాటి చెప్పేవారిగా ఇలాంటి వారిని అనేక మందిని ఆయన మీరు పురుకొల్పమని, ఈ సత్య స్వార్థ ఈ అంచె కాలంలో అందరికీ అందునట్లుగా సహాయం దయచేసి మీరే మహిమఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మేము చేపలన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.